రత్నాల సీమ మన రాయలసీమ కడపలో. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. భామలు, సత్య భామలు. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కానీ ఈ రోజు ఒక సర్ప్రైజ్ ఉంది. సో మదర్స్ డే, మాతృ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. సో కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ మీరు అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. ఆ సీరియల్ నుంచి స్నేహ రాబోతుంది మన షోకి. బాబీ గర్ల్, ఏంటి సంగతులు? నాకు ఇక్కడికి వచ్చే ముందు మాత్రం మామూలుగా భయమే లేదు. ఎందుకు అడగండి? కడప అంటే బాంబ్ లగాదేంగే. కడప అనగానే ఫస్ట్ వినగానే నేను ఫస్ట్ రావచ్చా సార్, చేయొచ్చా సార్, కడపలో షూటింగ్ చేయొచ్చమ్మా, కడప మన కడపే అన్నారు. కడప అంటే బాంబులు, కానీ కడప లేడీస్ అంటే దేవతలు. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. చలో మరి ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టాలంటే మన బామలు రావాలి. హల్మితి హబీబో ఆడడానికి వచ్చేసేయండి. ఓకే, సో మనం చిన్న టంగ్ ట్విస్టర్ ఈజీగా ఉంటుంది, చాలా ఫన్నీగా మాట్లాడుకుంటాం. మరి ఈ రోజు గెస్ట్ వచ్చింది కాబట్టి గెస్ట్ తో స్టార్ట్ చేద్దామా? తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. ఘనకీర్తి సాధించిన షట్చక్రవర్తులు, గహనంలో విహరిస్తున్న గరుడ్ మందులు. నాకు అర్థం కాలేదు సార్. అదేదో లాంగ్వేజ్, చాక్లెట్ తీసుకున్నంత ఈజీ కాదు మరి. ఏం లాంగ్వేజ్ అది? కొంచెం నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. తెలుగు మాత్రమే వచ్చు నాకు. మిగతా భాషలు మాట్లాడితే ఎలా మాట్లాడతావని టంగ్ ట్విస్టర్. సరే, ఈసారి క్లారిటీగా ఇస్తా. ఘనకీర్తి సాధించిన షట్చక్రవర్తులు, గగనంలో విహరిస్తున్న గరుడ్ మందులు. ఘనకీర్తి సాధించిన. ఓకే స్నేహ, మరి ఇంకో ట్రైలు. ఇంకో ట్రైల్ 204. 204 కాదు కానీ మనం డైలాగ్ ని మారుస్తాం ప్లీజ్. ఎలా మారుస్తావు నువ్వు? మనం మార్చొచ్చు, మారిస్తే మనం చెప్పాలి, పర్లేదు. మా రైటర్ గారు ఒప్పుకోరు. ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు, గగనంలో వేరుస్తున్న గరుడ్ మంతులు. ఫాస్ట్ గా చెప్పు. ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు ఏదో షట్ చక్రవర్తులు, ఆ తర్వాత గగనంలో వేరుస్తున్న గరుడమంతులు. ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు, గగనంలో వేరుస్తున్న గరుడమంతులు. ఏంటి చక్రవర్తులు ఏమైనా షర్ట్ వేసుకున్నారా ఏంటి? షర్ట్ నాకు అది రావట్లేదు. ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు, గగనంలో వేరుస్తున్న గరుడమంతులు. సూపర్, శబాష్. ఏం పేరు? శిల్ప. బావగారు ఏం చేస్తారు? బిజినెస్ అండి. వ్యాపారం. ఓ వ్యాపారం. బావగారు ఏం పేరు? ఇంతియాజ్ గారు. చలో మరి మదర్స్ డే సందర్భంగా చాలా ఈజీగా ఇస్తా. ఓకే. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో భారీ విస్ఫోటనం. ఏం చెప్పారు? తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో భారీ విస్ఫోటనం. చెప్పు, మొత్తం 2 కలిపి చెప్పు. అలాగే చెప్పాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. ఇట్లా రెడీ, కమ్ ఆన్. ఇంతియాజ్ గారు వన్స్ మోర్. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో భారీ విస్ఫోటనం. 2 కలిపి చెప్పు. తృణప్రాయంలో తప్పిన ప్రమాదంలో తప్పిన భారీ విస్ఫోటనం. నీలో ఒక రైటర్ కూడా ఉన్నాడా? అటు నుంచి తీసి ఇటు తీసి తీసి ఇటు. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదం. అబ్బా జబ్బా దబ్బా కాదమ్మా. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో తప్పిన భారీ విస్ఫోటనం. ఇప్పుడు మీరు ఒక న్యూస్ రీడర్ లా చెప్పాలి. జనం మేమందరం వెయిట్ చేస్తున్నాం. చూడండి, న్యూస్ వచ్చింది. తృణప్రాయంలో తప్పిన భారీ విస్ఫోటనంలో తప్పిన నేనే వరస్ట్ అంటే నాకంటే వరస్ట్ లా ఉంది ఏంటి? హాయ్ ఇంతి అని చెప్తే అప్పుడు కొంచెం ఎనర్జీ వస్తుంది. చెప్పేసి హాయ్ ఇంతి చెప్పు. ఓకే, రెడీ. ఇంతియాజ్ బాబు అక్కడే ఉండు. తృణ ప్రయాణంలో తప్పిన భారీ విస్ఫోటనం. ప్రమాదం అలా గుర్తుపెట్టుకో.
తృణ ఓకే. ప్రయాణంలో తప్పిన ప్రయాణం. పెను ప్రమాదం ఏ- పెను ప్రమాదంలో తప్పిన భారీ విస్ఫోటనం. హాయ్ ఇంతు. ఇంతూ చప్పట్లు ఇంకా. పేరేంటి? చేతన. చేతన రెడీ. ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు గగనంలో విరుస్తున్న గరుత్మంతులు. ఫాస్ట్ గా. వీటి సాధించిన అచ్చచ్చా, ఏంటది? కొంచెం ఈజీ ఇవ్వండి. ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు. కీర్తి సాధించిన షట్వర్తులు. ఎవరు వాళ్ళు? ఏది వాళ్ళని ఒకసారి పిలువా. అక్కడ ఉన్నారు షట్ చక్రవర్తులు. పిలువు. షట్వర్తులు. కీర్తి సాధించిన షట్వర్తులు గగనంలో. ఏది ఇంకొకసారి ప్రేమగా చెప్పవా? ఇప్పుడు కీర్తి సాధించిన షట్వర్తులు గగన వీధిలో ఎగురుతున్నా. చెల్లి కళ్ళు మూసుకోవా. ఇప్పుడు బాగా చెప్తావు. నువ్వు ఎంత బాగా చెప్తావో తెలుసా. కళ్ళు మూసుకో. మా శిల్పాకి మిస్ అయింది, నీకు వచ్చింది. నీ లాంగ్వేజ్ కి నీ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ సెట్ అయింది గెటప్. రెడీ. గగన వీధిలో వాయిస్తున్న షట్వర్తులు. అయ్యయ్యో, వాయించడానికి వెళ్ళిపోయిందమ్మా. నేను పోతాను సార్, ఇక్కడ నుంచి పోతాను నేను. ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు. ఘనకీర్తి సాధించిన షట్వర్తులు గగనంలో వివరిస్తున్న గరుత్మంతులు. ఇప్పుడు రెండు కలిపి చెప్పు. ఘనకీర్తి సాధించిన షట్వర్తులు గగనంలో వివరిస్తున్న గరుత్మంతులు. అమ్మయ్యా, ఫైనలీ. పుష్ప, నీ పేరేంటి? పుష్పని పేరేంటి? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? వైల్డ్ ఫైర్. సత్తి చూస్తున్నావా? సత్యబాబు గారు భయపడ్డ సిచ్యువేషన్స్ రోజుకి ఎన్నిసార్లు భయపడతారు నిన్ను చూసి? అస్సలు భయపడరు. అవునా? Yes. ఇంత వైల్డ్ ఫైర్ కూడా ఆయన డేర్గా. అది ఇంకా వైల్డ్ ఫైర్. అయ్యో, సత్యబాబా గ్రేట్. ఏం చేస్తాడు సత్యబాబా? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఓయ్ అమ్మో, కరెంటు. అసిస్టెంట్ ఇంజనీర్. ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు, కరెంటుతో అస్సలు పెట్టుకోవద్దు బావా. నేనేం అనలేదు బావా. యువర్ గ్రేట్ బావా. మొదలు పెడదామా టంగ్ టెస్ట్? ఓకే. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో భారీ విస్ఫోటనం. తునప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో తప్పిన భారీ విస్ఫోటనం. మరి ఫాస్ట్ గా. తునప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో తప్పిన భారీ విస్ఫోటనం. ఇది చెప్పి తగ్గేదేలే. ప్రయాణం కదమ్మోయ్. తునప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో తప్పిన భారీ విస్ఫోటనం. తగ్గేదేలే. తునప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో తప్పిన భారీ విస్ఫోటనం. తగ్గేదేలే. ఏదో వంగి చెప్పినట్టు ఉంది అంతే. బావగారు, సూపర్ బావగారు. మీరు ఏం పేరు? కైవల్య. కైవల్య పేరు భలే ఉంది. సో ఏమని పిలుస్తారు ముద్దుగా బావగారు? కైవల్య. కైవు. కై.